లో మనం చూడబోతున్న నెక్స్ట్ టాపిక్ కలెక్టర్ గారు ఇది మీ పనితీరు చిత్తూరు జిల్లా అంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం ఉన్న జిల్లా ఇక్కడ అధికారులు కుప్పం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ జిల్లా అంతటిపై సరిగ్గా దృష్టి సారించరు అని అంటూ ఉంటారు దీంతో పాటు నిరంతరం సీఎంఓతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల జిల్లా ప్రజా ప్రతినిధులను పట్టించుకోరు అనే విమర్శ కూడా ఉంటుంది అలాంటి జిల్లాకు కలెక్టర్గా ఉన్న సుమిత్ కుమార్ పనితీరు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం సుమిత్ కుమార్ ఐఏఎస్ 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. హర్యానా రాష్ట్రానికి చెందిన ఈయన ఇంజనీరింగ్ పూర్తయిన తరువాత ఐటీ ప్రొఫెషనల్ గా పనిచేస్తూ రెండో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు. అనంతపురం ట్రైనీ కలెక్టర్ గా శిక్షణ పొంది తరువాత నర్సాపురం రెవెన్యూ సబ్ కలెక్టర్, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్, తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. తరువాత అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించి తరువాత చిత్తూరు జిల్లా కలెక్టర్ గా గతేడాది జూన్లో బదిలీపై వచ్చారు. పనితీరు ఎలా ఉంది? ఎన్నికలు పూర్తయిన తరువాత జూన్లో జరిగిన బదిలీలో సుమిత్ కుమార్ చిత్తూరుకొచ్చారు. సుమిత్ ఎంట్రీతోనే ఆయన్ను అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా సీఎం సొంత జిల్లా కావటంతో అప్పటి వరకు ఏకఛత్రాధిపత్యంగా కొంతమంది అధికారుల పెత్తనం సాగింది. అధికారుల బదిలీలు, నియామకాలు ఓ సవాల్గా మారింది. సుమిత్ కుమార్ సీనియర్ ఐఏఎస్ ప్రద్యుమ్నతో పాటు సీఎంఓ సహకారంతో అనేక కీలక పోస్టుల్లో బదిలీలు జరిగాయి. దీనికి తోడు జిల్లాకు మంత్రి లేకపోవటం మరింత తలనొప్పిగా మారింది. ముందుగా భూ సర్వే వివాదాలు, కుప్పంలో సీఎం పర్యటనల హడావిడితో 2 నెలలు గడిచాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో పాతుకుపోయిన కొందరు అధికారులను తప్పించడానికి అనేక కసరత్తులు చేయాల్సొచ్చింది. దీనికి తోడు బదిలీ మీద వచ్చిన వారిపై ఆరోపణలు రావటం కూడా ఆయనకు సవాల్గా మారింది. మరోవైపు కుప్పంలో రీసర్వే వ్యవహారం, పుంగనూరులో రాగానపల్లి భూముల ఇష్యూతో పాటు స్కూళ్ల ప్రారంభంతో పాటు వాలంటీర్లు లేకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సవాల్గా తీసుకుని పనిచేశారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? గత 5 ఏళ్లుగా ఛిద్రమైన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయాన్ని వేగంగా అమలు చేశారు. రహదారుల కోసం ఏడాది కాలంలో ప్రభుత్వం నుంచి 222 కోట్లను ఖర్చు చేశారు. ఉద్యానవన శాఖలు 20 కోట్లతో ఫారం పాండ్స్తో పాటు అదనంగా 5,000 ఎకరాల్లో పండ్ల తోటలను పెంచడానికి రైతులను ప్రోత్సహించారు. తోతాపురి మామిడి కాకుండా టేబుల్ వెరైటీతో పాటు కొబ్బరి తోటల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చారు. 8,000 మంది రైతులకు స్కిల్లప్ చిత్తూరు పేరుతో శిక్షణ ఇప్పించారు. రైతులు స్మార్ట్ ఫోన్ వాడకంతో పాటు పంటలకు వచ్చే తెగుళ్లకు పరిష్కారం యాప్ల ద్వారా గుర్తించడం ఎలానో శిక్షణ ఇప్పించారు. అంతేకాదు మార్కెటింగ్ వివరాలు తెలుసుకోవడంతో పాటు సొంతంగా మార్కెటింగ్ చేసుకునే విధానాలపై శిక్షణ ఇచ్చారు. దీంతో పాటు యంత్రాల వాడకంతో పాటు డ్రోన్ల గురించి రైతులకు శిక్షణ ఇప్పించారు. పంటలపై ఏనుగుల దాడితో పడుతున్న ఇబ్బందులపై స్వయంగా రైతులతో మాట్లాడారు. విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఆయన సారథ్యంలో తిరుపతి, అన్నమయ్య జిల్లాల అధికారులతో కలిసి ప్రత్యేకంగా ఓ టీంను ఏర్పాటు చేయించారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్తో పాటు వివిధ మండల కార్యాలయాల్లో జరిగిన పీజీఆర్ఎస్లో 85,000 అర్జీలు రాగా 80% పైగా పరిష్కరించారు. కుప్పం, పలమనేరు, జీడి నెల్లూరు, నగరి ఇలా నియోజకవర్గ కేంద్రాల్లో సైతం ప్రత్యేకంగా పీజీఆర్ఎస్ నిర్వహించి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు. అయితే ఎక్కువగా భూముల సమస్యల మీద ఫిర్యాదులు రావటంతో చాలా వరకు పరిష్కరించలేకపోయారు. నియోజకవర్గానికి ఓ పారిశ్రామిక ఏర్పాటులు ఇప్పటికీ 4 నియోజకవర్గాల్లో భూసేకరణ చేశారు. ఫైల్ క్లియరెన్స్ ఎలా ఉంది? సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలున్నాయి. మిగతా ప్రజా ప్రతినిధులు ఆయన్ను కలిసినప్పుడు వారికి సమయం కేటాయిస్తున్నారు. కానీ సమస్యలు పూర్తిగా పరిష్కారం కావటం లేదని అంటున్నారు. సచివాలయాల ఉద్యోగాల బదిలీల విషయంలో ప్రజా ప్రతినిధుల సిఫారసులను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీంతో కొంతమంది ప్రజా ప్రతినిధులైతే సీఎం వరకు సమస్యను తీసుకుపోయినట్లు సమాచారం. ఓవరాల్ గా చూస్తే సీఎం సొంత జిల్లా కావటంతో కలెక్టర్ ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్ 3/5, వినూత్న కార్యక్రమాలు 3/5, ప్రజలతో సత్సంబంధాలు 2.5/5, ఫైల్ క్లియరెన్స్ 3/5.